Hi guys, this is Raghu. Welcome to my new YouTube channel, Life of Raghu. సో నా ఫస్ట్ వ్లాగ్ ఇది. సో నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్తున్నాను. సో డివోషనల్ ప్లేస్ ఏంటో వెళ్తూ వెళ్తూ మీకే తెలుస్తుంది, లేకుంటే నా యూట్యూబ్ థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఓకే, ఇంకా అది ఎలా వెళ్తున్నామో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అనేది వెళ్తూ వెళ్తూ మాట్లాడుకో. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాను. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. S4 ట్రైన్ ఇంకా 1 hour డిలే అంటాం. వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడే వచ్చేసింది. రాజపేటకి వెళ్తున్నాం. రాజపేట ఎందుకంటే మనం మేడారం చూడడానికి వెళ్తున్నాం. సో నేను నాతో పాటు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇద్దరు మేడారం చూపిస్తాను. ఎవరో నాతో పాటు మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాజీపేట రీచ్ అయ్యాను. మేడారం బస్ స్టాప్. మేడారం బస్ కోసం వెతకాలి. బస్సు చాలా ఉంటాయి, సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం అయింది. సో మేడారం బస్సు పడుకోవాలి. ఇక్కడికి వెళ్ళాక కలుద్దాం. వి ల్యాండెడ్ మేడారం. చెప్పే కదా నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ఎవరా అని. అదిగో ఇటు చూడరా. ఎన్నో కష్టాల తర్వాత ట్రైన్ దిగాక ఎన్నంటే చెప్పుకోలేని కష్టాలు చాలా ఉన్నాయి వరంగల్లో. అవన్నీ దాటుకుంటూ మొత్తం మీద ఇప్పుడు మేడారంకి వచ్చేసాం. మేడారం బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోలు కూడా వెళ్తున్నాయి, కానీ చాలా ఎక్కాం. ట్రైన్ ఎక్కాం, బస్ ఎక్కాం, ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాం. ఇప్పుడే జంపనవాగ్ దగ్గరికి వచ్చాము. జంపనవాగ్ ఎలా ఉందో మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. స్నానాలు అయిపోయినాయి, గద్దకాడికి వెళ్ళిపోతున్నాము. వెళ్తూ వెళ్తూ నిన్న మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కొంచెం ఉంటే చపాతీలు, లైట్ పులిహోర తినేసి సమ్మక్క సారక్క గద్దెల కాడికి వెళ్తున్నాం. సో అక్కడ దర్శనం అయిపోయాక కలుద్దాం. కానీ మీరు మాత్రం అలాగే స్టే ట్యూన్. లైఫ్ ఆఫ్ రఘు. బాయ్. అమ్మవారికి బంగారం సమర్పిస్తూ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్తున్నాం. ప్రజెంట్ క్యూ లైన్లో ఉన్నాము ఇద్దరం. అమ్మవారికి బంగారం సమర్పించడం జరిగింది. సో సమ్మక్క దర్శనం అయిపోయింది. ఇప్పుడు సారక్క దర్శనం చేసుకుని మళ్ళీ మీకు వస్తా. సమ్మక్క సారక్క దర్శనం అయిపోయింది. ఇప్పుడు చిలకల గుట్టకి వెళ్తున్నాం. ఎటు నుంచి ఎటు వెళ్ళినా కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. వెహికల్స్ కానుంచి జంపనవాకి కిలోమీటర్, జంపనవాగ నుంచి గద్దెలకాడికి కిలోమీటర్, గద్దెలకాడ నుంచి చిలకల గుట్టకి కిలోమీటర్. ఎటు చూడు నడవడమే. ఏం చేస్తాం, నడుద్దాం. మేడారం జాతరలో చిలకలగుట్ట నుంచి వచ్చేవారు ఇది పవిత్ర ధార అంటారు. చిలకలగుట్ట వద్ద నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. వీటిని భక్తులందరూ అమ్మవారి పాదాలను చూస్తున్న పుణ్యతీర్థంగా భావిస్తారు. మన ఫస్ట్ లోకి అడ్వెంచరస్గా ఉంది. ఇది చూడండి, ఎక్కే దారి, చిలకల గుట్ట మీదకి వెళ్ళే దారి ఎలా ఉందో.
అంటే వేరే రూట్ కూడా ఉందంట. సో అందరు ఇటు నుంచే వెళ్తున్నారు. మా శేఖర్ గాడు మా స్పీడ్ ఎక్కుతున్నాడు. అడవిలోకి పోతున్నాం ఫ్రెండ్స్. అడవిలోకి కాదు, సిలకల గుట్ట ఎక్కుతున్నాము. కొంచెమే ఎక్కాను, అప్పుడే ఆయాసం రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెమే ఎక్కాం ఫ్రెండ్స్. ఇంత ఆయాసపడతాం అనుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. కానీ వెళ్ళేతో క్రిటికల్గా ఉంది. అట్లా రాయి పెడితే ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలు బతుకుతూ ఉంటాం మా మనకు. అర్థం మీదికే పెడుతుందా? మీది నుండి తొందరగా కింద పడతాయి ఆ గాలికి. ఏమో ఇదిగో చాలా మంది వెళ్తున్నారు, వెళ్దాం పద. కనిపించకపోయినా కనిపించినట్టు చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్. లేలే ఉంది మీద అమ్మవారు ఉన్న చోటు. సో అక్కడికే వెళ్తున్నాము. కింది కొంతే, కానీ ఆయాసం ఎంతో ఉంది. ఓహో అయ్యా, ఈ అడవిలో ఎటు చూసిన అడవే ఉంది. ఈ అడవి మధ్యలో నుంచి చిలకనగుట్టు వెళ్ళిపోతున్నాం. అమ్మవారు ఇప్పుడు ఊర్లో ఉంది. సో వచ్చే ఆదివారం అమ్మవారిని ఇక్కడ చిలకలగుట్ట మీకు తీసుకొచ్చి, చిలకలగుట్టకి టాప్ ఆఫ్ ది వ్యూలో ఉన్నాం ఇప్పుడు. సో ఒక్కసారి మొత్తం చుట్టూ చూడండి. సో అమ్మవారిని వచ్చి శుక్రవారం రోజు ఇక్కడికే తీసుకొచ్చి పెట్టేస్తారు అనమాట. అంటే ఇక్కడ కాదు, అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే అమ్మవారు కింద గద్దెల కింద ఉన్నారు. అటు నుంచి గద్దెల కా నుంచి ఊర్లోకి తీసుకెళ్తారు. సో ఊర్లో ఈ వారం ఉండి అక్కడ నుంచి మళ్ళీ వచ్చేవారం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. సో మళ్ళీ చిలకలగుట్ట నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ డీప్ ఫ్రై చేయించుకొని, బగారా రైస్ వండించుకొని తినేసి బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, నిన్న ఈ టైంకి స్టార్ట్ చేసాము ప్రిపరేషన్. సో మళ్ళీ ఈ టైంకి మళ్ళీ ఒక 2 hours తర్వాత ఫినిష్ చేసేసుకొని మళ్ళీ హైదరాబాద్ యథావిధిగా డ్యూటీ. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్ లైఫ్ ఆఫ్ రఘులో. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాఫ్ కర్దాం. దిస్ మై ఫస్ట్ వ్లాగ్. సో మనకు రేపటి నుంచి కాదు, సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అది ఏంటో అనేది ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, ఎందుకంటే నాకు ఫ్రీ దొరికితే ఇక్కడ వెళ్తే పెడుతుంటా, లేదంటే చూద్దాం, ఎనీ ప్లాన్. సో అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ ఆఫ్ రఘు. ఓకే.
సైనింగ్ ఆఫ్, బాయ్, సీ యూ. హాయ్. మేడారం రావాలంటే మీ ఓన్ వెహికల్ ఉంటే వచ్చేసేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకొని రాకండి ప్లీజ్, దయచేసి. సో ఇక్కడ ఎంత గందరగోళంగా ఉందంటే, ఒక బస్సు వస్తుంది, అది ఏ రూట్ బస్సు ఎవరికి తెలీదు, బట్ ప్రతి ఒక్కరు ఆ బస్ కోసం పరిగెడుతున్నారు. తీరా వచ్చేసరికి అది ఏదో ఒక రూట్ ఉంది. సో చాలా మంది అలా నేను 4 బస్సెస్ దగ్గరికి వెళ్ళా. సో ఏ ఒక్క బస్సు హైదరాబాద్ బస్సు కాదు. ఇన్ కేస్ అది హైదరాబాద్ బస్సు అయినా ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, అస్సలు గ్యాప్ లేదు. బస్సెస్ చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది. సో చూడండి, ఎటు నుంచో పబ్లిక్ వచ్చారు, బట్ అది ఏ రూట్ బస్సు ఎవరికి ప్రాపర్ గా తెలియట్లేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. బస్ సీట్స్ లేక ఇలా గొడవ పడుతున్నాయి. మహోడ గొడవలో ఇరుక్కున్నాడు.